నమస్తే, వెల్కమ్ టు ఎల్ఆర్టీ న్యూస్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాజన్న ఆలయ విస్తరణ పనుల్లో వేగం పెంచాలి. సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ కెఎస్ శ్రీనివాసరాజ్. కోనరావుపేట మండల కేంద్రంలో రైతు ఆత్మహత్య. భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో మీడియా సమావేశం. నిఘా నీడలో మహాశివరాత్రి మహాజాతర. 175 సీసీ కెమెరాలతో కట్టుదిట్టమైన భద్రత. రాజన్న శ్రీ భీమేశ్వర స్వామి ఆలయ విస్తరణ అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ కెఎస్ శ్రీనివాసరాజ్ అధికారులను ఆదేశించారు. వేములవాడకు విచ్చేసిన ఆయన స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ విస్తరణ పనుల్ని ఇన్ఛార్జి కలెక్టర్ గరిమా అగ్రవాల్తో కలిసి పరిశీలించి పనుల్ని ప్రణాళికబద్ధంగా నాణ్యతతో పూర్తి చేయాలని సూచించారు. ఈ సందర్భంగా భక్తుల సౌకర్యార్థం తిప్పాపూర్ బస్టాండ్ నుండి ఆలయం వరకు ఉచిత ఆర్టీసీ బస్సు సేవలను ప్రారంభించారు. అనంతరం జిల్లా సమకృత కార్యాలయ సముదాయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి పనుల్లో వేగం పెంచాలని, సమస్యలు సమన్వయంతో పరిష్కరించాలని తెలిపారు. కోనరావుపేట మండల కేంద్రంలో అప్పుల బాధతో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన పనిబాబు అనే రైతు ఆర్థిక ఇబ్బందులు తారలేక ఇంటి వద్దనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వ్యవసాయమే తమ కుటుంబానికి ప్రధాన ఆధారమని, అయితే సాగులో ఎప్పుడు నష్టాలు ఎదురవుతున్నాయని బాబు తరచూ ఆవేదన వ్యక్తం చేసేవారని కుటుంబ సభ్యులు తెలిపారు. పెరుగుతున్న అప్పులు, ఆదాయం లేకపోవడం వల్ల తీవ్ర మానసిక ఒత్తిడికిలోనే ఈ అఘాయిత్యానికి పాల్పడ్డట్లు వారు పేర్కొన్నారు. మృతుడికి భార్యతో పాటు 2 పిల్లలు ఉన్నారు. కుటుంబానికి పెద్ద దిక్కు కోల్పోవడంతో ఆ కుటుంబం అనాథగా మారిందని బంధువులు, స్థానికులు కన్నీటితో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతు కుటుంబాన్ని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని, న్యాయం చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. వేములవాడ పట్టణంలో భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో స్థానిక పద్మశాలి సంఘ భవనంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా మాజీ అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ మాట్లాడారు. వేములవాడ మున్సిపల్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలిపి మెరుగైన ఫలితాలు అందించిన ప్రజలందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. అధికార పార్టీ అనేక విధాలుగా ప్రజల్ని ప్రభావితం చేయడానికి ప్రయత్నించినప్పటికీ ప్రజలు ఈ ఎన్నికల అవగాహనతో కూడిన స్పష్టమైన తీర్పును ఇచ్చారని పేర్కొన్నారు. గత ఎన్నికల్లో బీజేపీ 6 స్థానాలు గెలుచుకోగా ఈసారి 8 స్థానాలు సాధించిందని వివరించారు. కాంగ్రెస్ పార్టీకి పూర్తి మెజారిటీ లభించకుండా ప్రజలు సమతుల్యమైన తీర్పునిచ్చారని ఆయన అభిప్రాయపడ్డారు. ఇకనైనా కాంగ్రెస్ పార్టీ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తన విధానాన్ని పునఃపరిశీలించుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు. అనంతరం పట్టణ అధ్యక్షుడు రాపల్లి శ్రీధర్ మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి మద్దతు తెలిపిన ప్రతి ఒక్క పట్టణ ఓటరుకు కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా 24 వార్డులో తనకు విశేష మద్దతు అందించిన ఓటర్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకున్న విధంగా బాధ్యతాయుతంగా పనిచేస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో రేగుల రాజ్కుమార్, వాసం మల్లేశం యాదవ్, డాక్టర్ వెంకన్న, అన్నం నర్సయ్య, బిల్ల కృష్ణ, శ్యామ్ సుందర్, నామల శేఖర్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మొన్నటి రోజున జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికలలో కొన్ని సీట్లు తగ్గినప్పటికీ మరి వేములవాడ పట్టణ ప్రజలు నిన్నటి రిజల్ట్లో బీజేపీ 8 సీట్లు మెజార్టీ సీట్లు గెలుచుకోవడం, మరి గతం కంటే కూడా ఎక్కువ సీట్లలో స్థానాలను సంపాదించడం, మరి ప్రజల అభిమానాన్ని ఏ విధంగా చూరగొన్నామో తెలుసుకోవడం జరిగింది. మరి కొన్ని వార్డులలో కూడా బీజేపీ ఓటు బ్యాంక్ పెరగడం జరిగింది. మేము నీతిగా నిజాయితీగా కొట్లాడడం జరిగింది. ఎలక్షన్లో బెదిరింపులకు కానీ ఎలాంటి ప్రలోభాలకు కానీ లొంగదీయకుండా
నిస్వార్థంగా కొట్లాడడం జరిగింది. మరి కొన్ని సీట్లలో అనుకున్న ఫలితాలు రానప్పటికీ మెరుగైన కొట్లాట అయితే కనిపించింది బీజేపీ తరఫున. 2-3 వార్డులలో చివరి తుడిలో కోల్పోవడం, ప్రత్యేకించి మరి వేములవాడ పట్టణ ప్రజలందరికీ కూడా ఇంత పెద్ద ఎత్తున బీజేపీ పార్టీని ఆదరించినందుకు ప్రత్యేకంగా 24వ వార్డు ప్రజలకు కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరి ఇంకాస్త సమయం ఉన్నట్టయితే ఖచ్చితంగా 24వ వార్డు కూడా గెలిచి తీరటోళ్ళం అనేది నిరూపించారు. ఈ సందర్భంగా మీకు అందరికి కూడా వేములవాడ పట్టణ ప్రజలకు 24వ వార్డు ప్రజలకు అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. మున్సిపల్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి మేము అనుకున్నది కాకపోయినా మంచి ఫలితాలు ఇచ్చిన వేములవాడ పట్టణ ప్రజలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. మరి దాదాపు 15 రోజుల నుంచి 20 రోజులు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అన్ని వార్డులలో కూడా చాలా వరకు శ్రమించారు. చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న కార్యకర్తలు కూడా దాదాపు వారం రోజులు 10 రోజులు సమావేశించడం జరిగింది. మరి వారందరికీ నేను బీజేపీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. అధికార పార్టీ ఎన్ని రకాల మభ్యపెట్టినా కానీ మీరందరూ కూడా చూసిండ్రు. 2 కోట్ల రూపాయలు అవి పనులైతాయా కావా, తర్వాత సీసీ రోడ్స్ కింద ఇనారేషన్స్, విచ్చలవిడ డబ్బు పంపిణీ, ఏ రకమైన అక్రమాలు చేయను అన్ని రకాల అక్రమాలు రాజకీయాల కోసం పదవుల కోసం అధికార పార్టీ పాల్పడడం జరిగింది. సరే, ఏదైనప్పటికీ ప్రజా తీర్పు ఫైనల్ జడ్జిమెంట్ ప్రజలే. ఆ ఇచ్చిన తీర్పు కూడా మేము పునరాలోచించుకుంటా ఉన్నాం. ఎక్కడ నష్టం జరిగింది, ఎక్కడ లాభం జరిగింది అనేది కూడా. గతంలో 6 సీట్లు ఇస్తే 8 సీట్లు పెరిగినాయి మాకు. కాంగ్రెస్ పార్టీ కొన్ని వాళ్ళ పత్రికలు లేకపోతే వాళ్ళ ఛానల్స్ బాగా హైప్ చేసుకుంటా ఉంది. సాధారణంగా కూడా లోకల్ బాడీ ఎలక్షన్స్ ఏవైతే ఉంటాయో ఎక్కడ రాష్ట్రంలో ఆ పార్టీ అధికారంలో ఉంటే అక్కడే దాదాపు ఎక్కువ ఓట్లు వస్తాయి, సీట్లు వస్తాయి. అక్కడ డౌట్ ఎక్కలేదు. ఏ రాష్ట్రాలు తీసుకునే ఎగ్జాంపుల్ అంత ప్రజా వ్యతిరేకత ఇప్పుడున్న పరిస్థితి లేకపోవచ్చు. కానీ ఒకవేళ ఓట్ల రూపంలో తీసుకున్నట్టయితే 30,000 ఓట్లు పోలైనట్టయితే ఒక్కసారి మీరు కూడా రిపీట్ చేసుకోండి. కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓట్ల కేవలం 12,500. మరి మిగతా టీఆర్ఎస్ షేర్ చేసుకున్నది, మేము దాదాపు 10,000 ఓట్లు షేర్ చేసుకున్నాం. ఓట్ల భాగస్వామ్యం తీసుకుంటే పెద్ద పర్సెంటేజ్ తేడా లేదు. మరి భారతీయ జనతా పార్టీకి అనుకూలంగానే ఉండరు. మేము దీన్ని కూడా ప్రభుత్వం అనుకూలమైన తీర్పు అనుకూడలేదు. ప్రజలను అనేక రకాలుగా మభ్యపెట్టి గెలిచిన సీట్లు ఏదైతున్నదో రేపు రాబోయే ఎన్నికలు కానీ దానికి కానీ బీజేపీని ఆదరిస్తారనే విశ్వాసం కూడా మాకుంది. నేను మరొకసారి కూడా వేములవాడ పట్టణ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను, ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. గెలిచిన అభ్యర్థులకు ఏ పార్టీ నుంచి ఎలక్ట్ అయినా వాళ్ళందరికీ కూడా మేము ప్రత్యేకంగా కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. భారత్ మాతాకి జై. మహాశివరాత్రి మహాజాతరను పురస్కరించుకుని రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసు యంత్రాంగం విస్తృత భద్రతా ఏర్పాట్లు చేపట్టింది. లక్షలాది భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో జాతర ప్రాంగణం మొత్తం నిఘా నీడలోకి తీసుకొచ్చారు. ఆలయ ప్రాంగణంతో పాటు పట్టణ కేంద్రంలోని కీలక ప్రాంతాల్లో మొత్తం 175 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ కెమెరాల్ని అత్యాధునిక కమాండ్ కంట్రోల్ సెంటర్కు అనుసంధానం చేసి జాతర ప్రాంగణం, ట్రాఫిక్ రద్దీ, క్యూలైన్లు, పార్కింగ్ ప్రదేశాలపై నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. ఎక్కడైనా సమస్యలు తలెత్తిన వెంటనే కమాండ్ కంట్రోల్ సెంటర్ నుండి వైర్లెస్ సెట్ ద్వారా సంబంధిత సిబ్బందికి సమాచారం చేరవేసి తక్షణ చర్యలు తీసుకునేలా ఏర్పాట్లు చేశారు. దీంతో భద్రతా పరంగా ఎలాంటి లోటుపాట్లు లేకుండా చర్యలు అమలు చేస్తున్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి LRT న్యూస్.